ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్లను ప్రోత్సహిస్తుంది. పోలీస్ శాఖ నుంచి వ్యవసాయం వరకు డ్రోన్లు ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీస్ అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా డ్రోన్ సహాయంతో అల్లూరు సీతారామరాజు జిల్లాలో క్రిమినల్స్ ఆట కట్టించారు పోలీసులు. గుట్టుగా గంజాయిని సాగు చేస్తుండగా డ్రోన్ ద్వారా ఆ ప్రాంతాన్ని కనిపెట్టి ధ్వంసం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయ్ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేశారు. డ్రోన్ ను ఆకాశంలో ఎగరవేయగా గంజాయిని సాగు చేస్తున్నట్లు గుర్తించారు. గ్రామ పరిసరాల్లో 5 ఎకరాల్లో సాగు చేస్తున్న 1000 గంజాయి మొక్కలను డ్రోన్ సాయంతో గుర్తించి ధ్వంసం చేశారు. ఆ ఏరియాలో గంజాయి సాగు చేస్తున్న వారి వివరాలు సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై నిరంతర నిఘా ఉంటుందని అన్నారు. డ్రోన్ సాయంతో అటవీ ప్రాంతంలో గంజాయి సాగుపై మరింత నిఘా పెంచుతున్నారు పోలీసులు. ముఖ్యంగా ఒడిశా సరిహద్దుతో పాటుగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ఏరియాపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు భారీగా గంజాయిని సీజ్ చేస్తున్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలో కణుజ మాంసం కలకలం రేపింది. పందూరు శివారు బంద ప్రాంతానికి చెందిన అప్పారావు కణుజ మాంసాన్ని విక్రయిస్తున్నట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ గార్డు ఆ ఊరికి వెళ్లి అప్పారావు ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ ఫ్రిడ్జ్ లో కవర్లో మాంసం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 9 కేజీల కణుజ మాంసాన్ని స్వాధీనం చేసుకుని అప్పారావును అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. మాంసం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్ పంపిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు.